ఫోటోషూట్ చేశాను. అండ్ ఫొటోస్ అప్లోడ్ చేయగానే అందరు అడిగింది ఒక్కటే క్వశ్చన్, మీరు షూట్ చేసిన లొకేషన్ ఎక్కడ, లొకేషన్ షేర్ చేయండి అని చెప్పి. మీకోసమే మళ్ళీ ఈ లొకేషన్కి వచ్చి వీడియో షూట్ చేస్తున్నాను. ఇది నార్మల్ టెంపుల్ కాదు, 600 years ఓల్డ్ టెంపుల్. హలో అందరికీ, నేనైతే చిత్తూరు డిస్ట్రిక్ట్ మొలకల చెరువు మండలం సోంపల్లిలో అయితే ఉన్నాను. ఈ ప్లేస్లో పతివ్రత నిలబెట్టిన ఒక గజస్తంభం ఉంది. సో ఈ గజస్తంభం అయితే చూసేయండి. పతివ్రత ఎత్తిన గజస్తంభం అని ఎందుకంటారంటే, ఇది 94 feet ఉంది కదా, దీన్ని వేరే ప్లేస్లో రాతిని చెక్కి ఇక్కడికి తీసుకొస్తారు. అండ్ రాజులు, మంత్రులు, ఇక్కడున్న ప్రజలు మొత్తం ఈ గజస్తంభాన్ని నిలబెట్టడానికి చూస్తుంటే ఎవ్వరి వల్ల కాదు. సో అప్పుడు అక్కడున్న ఒక ఆయన, ఒక పతివ్రత వచ్చి దీన్ని టచ్ చేస్తే ఈ స్తంభం ఇలా నిల్చుంటుంది అని చెప్తే, అప్పుడే అక్కడికి వచ్చిన ఒక గొల్ల ఆయన తన భార్య ఒక పతివ్రత అని చెప్పి తనని తీసుకొస్తానని చెప్పి మాట తీసుకుంటారు. అంటే రాజుకి మాట ఇస్తారు. అని ఇంటికి వెళ్తే తన వైఫ్ నేను పతివ్రత కాదు అని చెప్తుంది. అండ్ రాజుకి మాట ఇచ్చేసాను, ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే అప్పుడే గొల్లాయిన వాళ్ళ చెల్లి వచ్చి, నేను పతివ్రతనే, నేను వచ్చి హెల్ప్ చేస్తాను అని చెప్పి వస్తారు. అండ్ రాజు ఆ పతివ్రత ఇక్కడికి రాగానే రాజు అయితే చెప్తాడు, నువ్వు తాకినప్పుడు ఈ గజస్తంభం లేవకపోతే నీ తల అక్కడే నరికేస్తాను అని. ఓకే, నాకు ఇదంతా ఓకే అని తను ఇది టచ్ చేయగానే ఇది లేచి నిలబడుతుంది అనమాట. లైక్ ఈజీగా మూవ్ చేయడానికి అవుతుంది. అందుకే దీన్ని పతివ్రత లేపిన ధ్వజస్తంభం అని అంటారు. ఇది టోటల్ 94 feet. 30 feet వచ్చి భూమిలో ఉంటుంది, మనకు కనిపించదు, లైక్ బ్యాలెన్స్ కోసం లోపలికి పెట్టారు. అండ్ పైన కనిపిస్తుంది వచ్చి 60 feet. అండ్ ఇక్కడ చూపిస్తే ఇదంతా ఏకశిల. అండ్ ఇక్కడంతా చూసారా, ఈ శిల్పం ఒక కార్వింగ్స్ ఎంత బాగున్నాయి. ఇక్కడంతా నర్తకులు డ్యాన్స్ చేస్తున్నట్టు ఉంటుంది. అండ్ ఇక్కడ చూసారా, ఇక్కడ ఒక అమ్మాయి బొమ్మ ఉంది. అండ్ ఇక్కడ శ్రీకృష్ణుడు ఉన్నాడు. ఇటు సైడ్ అన్నమాచార్యులు ఉన్నారు. అండ్ ఇంకొక సైడ్ గరుత్మంతుడు అయితే ఉన్నాడు. ఈ ధ్వజస్తంభానికి ఆపోజిట్లో అయితే గొల్ల మండపం ఉంది, అది చూపించేస్తారండి. ఇక్కడ కనిపిస్తున్నదే గొల్ల మండపం. దీనికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. అదేదో ఫస్ట్ మీరు గొల్ల మండపం చూసేసినాక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వచ్చేయండి. యాక్చువల్లీ ఈ టెంపుల్ చోళా డైనాసిటీలో కట్టారు. అండ్ లేటర్ విజయనగర డైనాసిటీ వచ్చినప్పుడు ఈ టెంపుల్ని బాగా అభివృద్ధి చేశారు. ఆ టైంలో గొల్ల వాళ్ళు ఇక్కడ వర్క్ చేసే వాళ్ళకి, రాజులకి మొత్తము పాలు, పెరుగు పోసేవాళ్ళు. అండ్ గుడి అంతా కంప్లీట్ అయినాక రాజు ఆ గొల్ల వాళ్ళని, మీకు ఏం కావాలో కోరుకోండి, నేను మీకు ఏది నచ్చితే అది చేస్తాను అంటే, మాకు ఒక మండపం కట్టించండి, దాని గొల్ల మండపం అని పేరు పెట్టండి అని చెప్తే రాజు ఆ గొల్ల వాళ్ళు కోరుకున్నట్టు ఈ మండపాన్ని అయితే కట్టించారు. అందుకే మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ వీళ్ళ చేతుల్లో ఇలా పాలు ఒక చెమ్ములో పట్టుకున్నట్టు, అటు సైడ్ పెరుగు ఒక చెమ్ములో పట్టుకున్నట్టు ఉంటుంది ఇది. అండ్ లోపలున్న కార్వింగ్స్ మొత్తము వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళవి. అండ్ ఇక్కడే రాజు కూర్చొని తీర్పిచ్చేవాడు అనమాట. అండ్ సింహాసనం అయితే చూడండి, చూసారా ఎంత బాగుందో. సో విల్ సిట్ హియర్. ఇప్పుడైతే టెంపుల్లోకి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ పైన మొత్తం గోపురం అదంతా చూస్తే చాలా వరకు పాడుబడిపోయింది. బికాస్ ఈ 16th centuryలో కట్టారు కాబట్టి అక్కడున్న స్కల్ప్చర్స్ మొత్తం చాలా వరకు పోయాయి. సో లోపల టెంపుల్ అయితే చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తుంది అయితే బలిపీఠం. పూర్వకాలంలో ఎవరైనా తప్పులు చేసినప్పుడు, ప్రమాణాలు చేయాలన్నప్పుడు ఇక్కడికి వచ్చి ప్రామిసెస్ చేసేవాళ్ళు అనమాట. అటు సైడ్ కర్పూరం పెట్టి ఇక్కడ ప్రమాణం చేసేవాళ్ళు.
సో మనం తప్పు చేసి ఉంటే మన చేతులు కాలేవంట, తప్పు చేయకపోతే చేతులు కాలేవు కాదంట. సో దీన్ని బలిపీఠం అని అంటారు. ఇక్కడే అగ్గి మంటించేవాళ్ళు అండ్ ఇక్కడ ప్రమాణం చేసేవాళ్ళు అనమాట. అండ్ ఇక్కడ కనిపిస్తున్నదైతే రాతి రథం. అండ్ ఇఫ్ యు సీ అంతా చిలకల బొమ్మలు అయితే కార్ చేశారు రాతి మీద. ఇక్కడ పైన మీకు కనిపిస్తుంటే బొమ్మలు బ్లాక్గా, ఇక్కడ మీరు పైన చూస్తే మొత్తము ఆకు పశువులతో రామాయణ మహాభారతము, రాముడు సీత వనవాసానికి వెళ్ళడం, వాళ్ళ అరణ్యవాసం చేయడం మొత్తం ఇక్కడ స్కల్ప్ చేశారు. నాకు ఎగ్జాక్ట్గా తెలియదు ఏం చెప్పాలో, స్కల్ప్ చేసినట్టే ఉంది. ఇక్కడ బ్లాక్గా కనిపిస్తున్నది మొత్తము ఇంకా పాడవకుండా ఉండేది. అండ్ ఇక్కడ వైట్ అయిపోయింది కదా, అది మొత్తం పాడైపోయినది. అండ్ ఇప్పుడైతే మీకు మ్యూజికల్ పిల్లర్స్ అయితే చూపిస్తా వచ్చేసింది. ఇవి చూసారా, ఇవి మ్యూజికల్ పిల్లర్స్. ఒక్కొక్క పిల్లర్ని కొడితే ఒక్కొక్క శబ్దం వస్తుంది. సిక్స్టీన్త్ సెంచరీలోనే మ్యూజికల్ పిల్లర్స్తో గుడి కట్టారంటే వాళ్ళు ఎంత టాలెంట్ ఉంటుంది చెప్పండి. అండ్ ఇప్పుడైతే నేను వాళ్ళ వంటగది అండ్ వాళ్ళు రెస్ట్ తీసుకునే ప్లేస్ అయితే చూపించేస్తాను రండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే వాళ్ళు వంట చేసుకొని తినేవాళ్ళంట ఈ గుడి చూడడానికి వచ్చిన వాళ్ళు. అండ్ లోపలికి వెళ్దామంటే ఇక్కడ అడ్డం ఉంది అండ్ చాలా డార్క్గా కూడా ఉంది, అందుకే వెళ్ళలేదు. అండ్ ఇక్కడ వంట చేసుకొని తినేసి ఇక్కడ వచ్చి వాళ్ళు రెస్ట్ తీసుకునే వాళ్ళు అనమాట. మొత్తము ఏదో సామాన్లు మొత్తం పెట్టేశారు ఇక్కడ. అండ్ ఇప్పుడైతే నేను మీకు విజయనగర డైనాసిటీ వాళ్ళు వాళ్ళ నాణ్యాలు, బంగారు అవన్నీ దాచిపెట్టిన వాళ్ళ ఖజానా అయితే చూపించేస్తాను. ఇక్కడ చూసారా, ఈ లోపలే విజయనగర డైనాసిటీ వాళ్ళు వాళ్ళ బంగారు ఆభరణాలు, నాణ్యాలు అన్నీ దాచిపెట్టే వాళ్ళంట. అండ్ చాలా వరకు దాచిపెట్టారంట. బట్ గజనీ మొహమ్మద్ వాళ్ళు దండయాత్ర చేసినప్పుడు ఇది పగలగొట్టేసి ఇక్కడ రాయి పెట్టి క్లోజ్ చేసేవాళ్ళు అనమాట, లైక్ మొత్తం గోడలాగా కనిపించేలాగా. బట్ వాళ్ళు దండయాత్ర చేసి ఇక్కడ ఉన్న ట్రెజర్ మొత్తం తీసుకెళ్ళిపోయారంట. ఇప్పుడైతే నేను మీకు చెన్నకేశ్వర స్వామి, లక్ష్మీదేవి వివాహం చేసుకునే ప్లేస్ అయితే మీకు చూపిస్తాను. లైక్ వాళ్ళ కళ్యాణ మండపం అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడే ఈ పీఠం మీద ఎవ్రీ ఇయర్ చెన్నకేశ్వర స్వామి అండ్ లక్ష్మీదేవికి కళ్యాణం జరిపించేవాళ్ళు అనమాట. అండ్ లోపల అక్కడ కనిపిస్తుంది కదా ఓపెనింగ్, అక్కడి నుంచి ముక్కోటి దేవతలు దీవించేవాళ్ళు అని చెప్తుంటారు. అండ్ ఈ హోల్ మండపం అమరశిల్పి జక్కన్ అయితే చెక్కారంట. అండ్ ఎంత బాగుందో ఈ బ్లాక్ స్టోన్ మీద ఈ కార్వింగ్స్ మొత్తము మీరైతే డీటెయిల్గా చూసేయండి. ఇక్కడైతే కొన్ని గుళ్ళు ఉన్నాయి లోపల, బట్ అవి ఇప్పుడు క్లోజ్ అయిపోయాయి. విల్ సీ. ఇక్కడ చూసారా, ఆ లోపల హెడ్ లేదు ఒక శిల్పానికి. ఇది వశిష్ఠ మహర్షి ఒక స్కల్ప్చర్. బట్ గజనీ మొహమ్మద్ వాళ్ళు దండయాత్ర చేసినప్పుడైతే అది మొత్తం బ్రేక్ చేసేసి అంతా చేసేసారు. అండ్ ఇక్కడైతే నరసింహస్వామి, లక్ష్మీదేవి స్కల్ప్చర్స్ ఇవైతే డ్యామేజ్ అవ్వలేదు, లైట్గా డ్యామేజ్ అయ్యాయి హ్యాండ్స్ అక్కడంతా. బట్ ఇప్పుడు కూడా అప్పుడప్పుడు పూజలు చేస్తారు.
అండ్ లోపల ఇంకొక మెయిన్ కూడా ఉంది. లోపల ఫోటోగ్రఫీ అయితే నాట్ అలౌడ్, జస్ట్ బయట వరకు అయితే మీకు చూపిస్తాను. నేను మీకు ఒక మ్యూజికల్ పిల్లర్ చూపించాను కదా, నేను అదొక్కటే పిల్లర్ అనుకున్నాను. బట్ ఇటు సైడ్ వస్తే ఇక్కడ కూడా అవే ఉన్నాయి పిల్లర్స్. అండ్ ఇక్కడ ఉన్నాయి ఇయర్ చూడు, ఎంత టెక్నాలజీ కదా ఆ టైంలోనే, గ్రేట్ అసలు. అండ్ ఇప్పుడైతే మనం మెయిన్ టెంపుల్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ కూడా చూడండి, మామూలుగా మనం ఎవ్రీ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఎంట్రన్స్లో జై విజయులు ఉంటారు కదా, అవి కూడా మొత్తం ధ్వంసం చేసేసారు. అండ్ అక్కడ కనిపిస్తున్నదే చెన్నకేశ్వర స్వామి. నేను జూమ్ చేసి అయితే చూపిస్తాను, లోపలికి అయితే తీసుకొని వెళ్ళట్లా కెమెరాని. టెంపుల్ లోపల గర్భగుడి దగ్గర చాలా డార్క్గా ఉంది. అండ్ చాలా పెద్ద పెద్ద పిల్లర్స్ ఉన్నాయి. అండ్ బ్యూటిఫుల్ కార్వింగ్స్ కూడా ఉన్నాయి. బట్ అవి మనం చూపించలేం కదా. అండ్ ఇప్పుడైతే నేను మీకు ఉయ్యాల మండపం చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ఉయ్యాల మండపం. లోపల కళ్యాణ మండపంలో వివాహం అయిన తర్వాత చెన్నకేశ్వర స్వామి లక్ష్మీదేవికి ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళకి ఉయ్యాలు లూపేవాళ్ళు అనమాట. బట్ మీరు పైన చూసారంటే అక్కడ మీకు హుక్స్ లాగా పైన కనిపిస్తాయి కదా, పైన మీకు అవి లూప్స్ కనిపిస్తున్నాయి కదా, వెండి గొలుసులతో పైనుంచి కింద వరకు వేలాడేసి ఇక్కడ ఉయ్యాలు లూపేవాళ్ళు అనమాట. బట్ సాడ్లీ ఇప్పుడు మేము ఏం ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నాం. అండ్ అక్కడ ఇంకొక కొలను ఉంది. ఇక్కడైతే కొలను ఉంది, బట్ అంత క్లీన్గా అయితే ఏం లేదు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ మీరు కూడా ఈ ప్లేస్కి దగ్గరలో ఉంటే ఖచ్చితంగా ఈ టెంపుల్ అయితే విజిట్ చేయండి. ఫర్ టుడేస్ వీడియో, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.